వారికి ముందే పడిపోవాలి. కాకపోతే అప్పటి నుంచి ఆలస్యం చేస్తూ జాప్యం చేస్తూ వస్తున్నటువంటి సర్కార్ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విధంగా వేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారనేది కూడా ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అన్నదాతలకి నిజంగా ఒక గుడ్ న్యూస్. ఎస్, రైతు భరోసా తమ ఖాతాల్లో ఎప్పుడు పడుతుందని 1000 కళ్లతో ఎదురు చూసినటువంటి అన్నదాతలకి నిజంగా ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరికొన్ని గంటల్లో ఈ యొక్క అన్నదాతల ఖాతాల్లో ఒక్కొక్కరి అకౌంట్లలో సుమారుగా 6,000 రూపాయలు చొప్పున ఈ రైతు భరోసా నిధులైతే జమ కాబోతున్నాయి. ఇప్పటికే RBI నుంచి 9,000 కోట్ల రుణం తీసుకుని అప్పుగా తీసుకుని ఈ యొక్క నిధులు చెల్లించేందుకు కూడా అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణం రానే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి ఈ నెలాఖరున ఖచ్చితంగా రైతు భరోసా పంపిణీ చేస్తాం, రైతు భరోసా నిధులు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఏంటిది మరికొన్ని గంటల్లోనే రైతు భరోసా నిధులు అనేటువంటి డౌట్ రావచ్చు. ఎస్, ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ టైంలో వాస్తవానికి ఎన్నికల కోడ్ ఉంటుంది. ఏదైనా కొత్త పథకాలకైతే ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. ఇది గడిచిన 2 ఏళ్లుగా కూడా ఈ రైతు భరోసా పథకం అమలవుతూ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర కూడా తగినంత నిధులు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ యొక్క రైతుల ఖాతాలో వేస్తే ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అది పాజిటివ్ టాక్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. గెలుపోవటంల మీద కూడా ఖచ్చితంగా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా లేట్ చేసేటువంటి ప్రసక్తి అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే చూడటం లేదు. సో ఈ నెలాఖరు వరకు కాకుండా ఖచ్చితంగా 10వ తారీఖు మధ్యాహ్నంలోగా రైతులందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు రైతు భరోసా నిధులైతే జమ కాబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చూడొచ్చు. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి చూద్దాం, పూర్తిస్థాయి అప్డేట్. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తానికి 9వ రోజు సాయంత్రంతో ముగియబోతోంది. 11వ తేదీన కూడా పోలింగ్ జరగబోతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలుకు సిద్ధమైంది. రైతులు వేచి చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలపైన ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. పోలింగ్కి ముందే రైతుల ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నిధులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తిని కూడా పెంచుతోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. రైతుల ఖాతాల్లో జమ ముహూర్తం కూడా ఖరారైంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిధుల జమపైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సినటువంటి నిధులను ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకోబోతోంది. ఈ మేరకు RBIకి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ కూడా పెట్టినట్లుగా సమాచారం. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో కూడినటువంటి 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో కూడినటువంటి 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో కూడినటువంటి 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో కూడినటువంటి 2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 10న RBI నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు వెంటనే క్షణాల్లోనే సొమ్మును బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పుని సేకరించలేదు. తాజాగా సీఎం రేవంత్ రైతు భరోసా పథకం కింద 9,000 కోట్లను పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. దీంతో ఇక ఇప్పుడు ఈ నిధులను రైతు భరోసా కింద విడుదలకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచింది. 10వ తేదీన RBI నుంచి ప్రభుత్వ ఖాతాలోకి నిధులు వచ్చిన వెంటనే 11వ తేదీన అర్హులైనటువంటి వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే రోజున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీంతో పోలింగ్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం.
దీంతో ఇప్పుడు ఈ నిధులను రైతు భరోసా కింద విడుదలకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను కూడా సిద్ధం చేసి ఉంచింది. 10వ తేదీన ఆర్బీఐ నుంచి ప్రభుత్వ ఖాతాలోకి నిధులు వచ్చిన వెంటనే 11వ తేదీన అర్హులైనటువంటి వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే రోజున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీంతో పోలింగ్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం. పోలింగ్ వేళ ఈ నిధులను విడుదల చేసేందుకు రాజకీయంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా అనేది కూడా స్పష్టత రావాల్సింది. అయితే ఈ పథకం ఇప్పటికే అమలు చేస్తున్నది కావడంతో ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు ఉండే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. దీంతో 10వ తేదీన ప్రభుత్వ ఖాతాల్లోకి నిధులు జమ అయిన వెంటనే ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ నిధుల జమ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ నిధుల కోసం వేచి చూస్తున్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు జమ ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కనుక ఈ రైతు భరోసా నిధుల విషయంలో ఉంచితే కనుక సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 సుమారు లక్షల ఎకరాల్లో 1,50,00,000 ఎకరాల్లో సాగు అవుతోంది. సుమారుగా 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేసినటువంటి సందర్భం మొన్నటి వరకు మనం చూసాం. కాకపోతే ఇప్పుడు గతంలో అందుకున్నటువంటి రైతు భరోసాకి ఎవరైతే అర్హులుగా భావించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందులో కొంతమేర అనర్హులుగా కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక వ్యవసాయ యూనివర్సిటీతో టైఅప్ అయి సర్కార్ నిజంగా GIS అనేటువంటి ఒక టెక్నాలజీతో శాటిలైట్ సర్వేతో ఈ యొక్క సర్వే కూడా నిర్వహించారు. సాగు భూమికే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలి అన్నదాతలకు అనేటువంటి ఒక నిర్ణయంతో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాగు భూములన్నిటిని కూడా శాటిలైట్ ద్వారా ఈ యొక్క మ్యాపింగ్ చేయడం జరిగింది. సుమారుగా 8 నుంచి 12% అంటే ఈ యొక్క సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 20 లక్షల ఎకరాలు సాగులో లేనట్లుగా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో 20 లక్షల ఎకరాలకు ఎవరైతే గతంలో పొంది ఉన్నారో ఇప్పుడు ఇక నుంచి ఖచ్చితంగా వారందరికీ కూడా రైతు భరోసా ఉండదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకేతం అయితే ప్రభుత్వం ఇచ్చినట్టయింది. చూడాలి మరి ఖచ్చితంగా రైతు భరోసాకి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంది. మేము ఖచ్చితంగా రైతు భరోసా నిధులు అయితే వేస్తాం, కేవలం శాటిలైట్ మ్యాపింగ్ అనేది జరుగుతోంది, సర్వే కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ రైతు భరోసా నిధుల జాప్యానికి కారణం సర్వేనే కారణం అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఆల్రెడీ ప్రభుత్వం వద్ద కూడా సుమారుగా ఈ లిస్ట్ అంతా ఉందట. ఎంతమంది అయితే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ 20 లక్షల ఎకరాల పేరు మీద గతంలో ఎవరైతే రైతు భరోసా పొంది ఉన్నారో ఇప్పుడు వారందరూ కూడా ఈ రైతు భరోసాకి నోచుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పొచ్చు. అలాగే రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయనేటువంటి చూస్తున్నటువంటి అన్నదాతలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు. చూద్దాం మరి ఇక ముందు ఏం జరగబోతుందో.